తెలంగాణలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంశం చాలా చర్చ రేపుతోంది. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్ మీద కఠినమైన చర్యలు తీసుకుంటుంది. దాదాపు 108 ఇల్లీగల్ బెట్టింగ్ సైట్స్ని బ్లాక్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణకు సంబంధించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు బ్లాక్ చేయడమే కాదు, చాలా ఇండియా బేస్డ్ ప్లాట్ఫామ్స్కి నోటీసులు కూడా ఇచ్చారనమాట. దీంతోపాటు అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఎవరైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ బారిన పడతారో వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా రన్ చేస్తున్నారు. రీసెంట్గా మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ఇవన్నీ ప్రమోట్ చేస్తారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళపైన చాలా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దానిలో టాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారనమాట. ఎవరైతే వీటిని ఫెసిలిటేట్ చేస్తారో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఫెసిలిటేట్ చేసేవాళ్ళని, ఆడేవాళ్ళని, అదేవిధంగా వీటిని ప్రమోట్ చేసేవాళ్ళని అందరినీ బ్యాన్ చేస్తుంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు కొత్తగా జియో ఫెన్సింగ్ టెక్నాలజీ అని చెప్పి ఏదైతే ఫైర్ వాల్స్ అవన్నీ పెట్టి ఈ ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్ అన్నింటినీ కూడా మన వర్చువల్ టెరిటరీలోకి రానికుండా జాగ్రత్త పడుతున్నారు. దీన్నే జియో ఫెన్సింగ్ టెక్నాలజీ అంటారు. జనరల్గా మన ఇంటికి మనం ఎలా ఫెన్స్ వేసుకుంటాం, అది ఫిజికల్ ఫెన్సింగ్ అనమాట. వర్చువల్గా కొన్ని వెబ్సైట్స్ని బ్లాక్ చేయటం, కొన్ని ప్లాట్ఫామ్స్ని బ్లాక్ చేయటం, ఇలా చేస్తే దాన్ని జియో ఫెన్సింగ్ టెక్నాలజీ అంటారనమాట. ఈ టెక్నాలజీ వాడి తెలంగాణ రకరకాల ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని, బెట్టింగ్ వెబ్సైట్స్ని అన్నిటినీ బ్లాక్ చేస్తున్నారనమాట ఇప్పుడు తెలంగాణలో. ఈ జియో ఫెన్సింగ్ టెక్నాలజీలో వైఫై, సెల్యులార్ డేటా, ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ ఇలాంటి వాడి ఒక వర్చువల్ బౌండరీ కట్టేస్తారు. ఇంకా దానిలోకి అలాంటి వెబ్సైట్స్ అసలు ఎంటర్ అవ్వనమాట. ఆ వెబ్సైట్స్ కంప్లీట్గా బ్లాక్ అయిపోతాయి. దీనివల్ల ఆ వెబ్సైట్స్ యాక్సెస్ కూడా మనకు దొరకదు. ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏదైతే ఉందో మనకి వర్చువల్గా ఫెన్సింగ్ వేసిందనమాట. అంటే జియో ఫెన్సింగ్ ద్వారా తెలంగాణ స్టేట్లోకి ఏదైతే బ్లాక్ అయిపోయాయో 108 బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, ఆ గేమ్స్ మనకి ఇక యాక్సెసిబిలిటీలోకి రావు. ఆ గేమ్స్ మనం ఇంకా ప్లే చేయలేము. చుట్టూ వర్చువల్ ఫెన్సింగ్ వేశారు. ఇది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే చాలామంది యూత్ కానీ అడల్ట్స్ కానీ ఈ బెట్టింగ్ యాప్స్కి, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి ఎడిక్ట్ అయిపోయారు. దానిలో పడిపోయారనమాట. అప్పులు తెచ్చి ఇంట్లో వాళ్ళ బంగారం అమ్మేసి ఇలా విపరీతంగా బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టేసి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డిస్ట్రెస్లో చాలామంది సూసైడ్స్ చేసుకున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇలా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ దీన్ని ఆపాలి అంటే అసలు ఈ వెబ్సైట్స్నే బ్యాన్ చేయాలి, ఈ యాప్స్నే బ్యాన్ చేయాలి, కంప్లీట్గా బ్లాక్ అయిపోవాలన్నమాట. ఇదే పద్ధతిలో తెలంగాణ గవర్నమెంట్ యొక్క సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పుడు జియో ఫెన్సింగ్ చేసేసింది. అదే జియో ఫెన్సింగ్ టెక్నాలజీ అంటే మనకి అవి యాక్సెసిబిలిటీలోకి రావు. కానీ ఇంకా చాలా బ్యాన్ చేయాల్సి ఉంది. అవన్నీ కూడా త్వరలో బ్యాన్ అవుతాయని ఆశిద్దాం.